खबरदार बीसी रिजर्वेशन व्यतिरेक कुल्लारा, खबरदार बीसी रिजर्वेशन व्यतिरेक कुल्लारा, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. మేమెంతో ఓటు మనలే, ఓటు మనలే, ఓటు మనలే. ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, పెంచాలి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్ 42%కి మేమెంతో. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల ఐక్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో ఈ జీవో విడుదలపైనే ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా జాగ్రత్త శ్రీనివాడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ తెలిసిందే, ఈరోజు దేశంలో భాగం బీసీలు, ఈ దేశంలో సింహభాగం బీసీలు అయినా కూడా ఈరోజు బీసీలు రాజ్యాంగం తెలిపిన నిజంగా సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం అందరి ద్రాక్షగా ఉండడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా బీసీలు అనేక దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నా కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాలలో వెనుకకు నెట్టివేయబడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే జనాభా దామాష ప్రకారం వారికి రిజర్వేషన్ లేకపోవడం వల్లనే వారు ఈరోజు విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు వెనుకకు నెట్టివేస్తున్న పరిస్థితి. ఈ దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావచ్చు, పెంపు కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, ఆ బిల్లును 2 బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు వాటి పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఆ తదాంతరము మనకు తెలిసిందే. ప్రత్యేకంగా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే 2018 ఉందో సెక్షన్ 285A సవరణ చేస్తూ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ పంపిస్తే ఏమైంది, అక్కడ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి. సరే, ఆ తర్వాత ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసినప్పుడు కనీసం ఈ బీసీలకు దశాబ్దాలుగా వాళ్ళు అణిచివేతకు గురవుతున్న వర్గాలు కాబట్టి వారికి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఓ ప్రత్యేక జీవో తీయాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోకముందే పత్రికల్లో వచ్చిన ఆ యొక్క న్యూస్ పేపర్స్ పట్టుకొని మనందరికీ తెలిసింది అత్యంత సెన్సేషన్. నిన్న హైకోర్టును కూడా కొందరు అప్రోచ్ అయ్యారు. ఈవెన్ హైకోర్టు కూడా మీరు ఏదైతే ఊహాజనితమైన ఆధారాలు లేకుండా ఇలాంటి వాటి మీద ఎక్కువ వస్తారని హైకోర్టు కూడా కొట్టకాయ వేసి దాన్ని రిజెక్ట్ చేసి ఏదైతే వాడు రిటేసారో దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ సందర్భంగా దశాబ్దాలుగా బీసీలు అనగలుగుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు. వారికి ఏదైతే అవకాశాలు వస్తాయో అని పక్కా ప్రణాళికలు రచిస్తూ కుట్రలు చేస్తూ ఈ రోజు రిజర్వేషన్ అడ్డుకోవడమా లేదా జీవనం అడ్డుకోవాలని కొన్ని పార్టీలు కావచ్చు, కొందరు వ్యక్తులు కావచ్చు దారుణమైన కుట్రలు పనుతున్నారంటే నిజంగా ఇది సిగ్గు చేయడం తెలియజేస్తున్నాను. ఇలాంటి ఏదైతే జీవనం అడ్డుకోవాలనుకుంటున్నారో ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాము. ఈ రోజు రాష్ట్రం కాదు దేశం అంతా కూడా ఇది గమనిస్తుందని తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాటం చేయడం, మేమందరం పోరాటం చేయడం నేరమా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దశాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గం ఏదన్నా ఉన్నదా? విద్య, ఉద్యోగం లాంటి నిజంగా ప్రధాన సూత్రాలు అవి మనకు దూరం కలుగుతున్నాయంటే ఈరోజు ఎంత దారుణమో అర్థం చేసుకోండి. ఒకసారి మనం మన కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే దశాబ్దాలుగా బీసీలను పోరాటం చేస్తున్నా కనీసం జనగణన కులగణన చేయని పరిస్థితి. దశాబ్దాలుగా పోరాటం చేసిన ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వడం, ఏ కులానికి లేని క్రిమిలేయరు మన బీసీలకే ఉండడం, ఇలా 1-2 చెప్పుకుంటే వాళ్ళు ఆనాడు బీజేపీ ఆనాడు ఏదైతే అయోధ్య పోరాటం బీసీలకు వ్యతిరేకంగా చేసిందో ఆనాటి నుంచి మోడీ వరకు బీసీలకు వ్యతిరేకంగా పోరాటం నిజంగా చాలా బాధాకరం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే జీవనం అడ్డుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే ప్రణాళికలు చేస్తున్నారో అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్తాం, పాతాళంలోకి కొక్కుదామని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.
అంతేకాదు బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మ గౌరవం కోసం, అభ్యున్నతి కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, దేశంలో ఉన్న బీసీ సంఘాలు అన్ని కలిసి కట్టుగా ఒక జాతీయ ఉద్యమంగా రాబోతుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎంతటి వారైనా సరే బీసీ జీవోలకు అడ్డు వస్తే మాత్రం 100 పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూర్తి.